ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతానే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ గురించి మాట్లాడదాం. శ్రీముఖి వస్తుంది అంటే లాస్ట్ టాస్క్ ఉంటుంది. ఇంకిద్దరు హరిత హరీష్ వాళ్ళది, నూకరాజు వాళ్ళకు ఉంటుంది, భాను సిద్ధు వాళ్ళకు ఉంటుంది. మానిటర్ ప్రియాంక, భాను సిద్ధు వాళ్ళకు మానిటర్ ప్రియాంక వాళ్ళు నిజంగా బాగా చేస్తారు. ప్రియాంక వాళ్ళు వాళ్ళ లవ్లో సిద్ధు వాళ్ళు ఒక్క బాల్ కూడా వేయలేరు. ఆ బాల్ ఒక పేపర్ ఉంటే ఆ బాల్తో కొడితే ఆ బాల్లోకి అది అటు పోయి వాళ్ళు అంటే రావాలి, అట్లా వాళ్ళకి రాలేదు. ప్రియాంక సారీ సిద్ధు వాళ్ళకు, మన జాను వాళ్ళకు 2 వచ్చినాయి. వీళ్ళే గెలిచిండ్రు. సూపర్ నైస్, ఆల్ ది బెస్ట్. ఓకే, వీళ్ళకు అదేంటంటారు మన రెడ్ది కౌచ్ ఇచ్చేసారు. సూపర్ నైస్. తర్వాత మహేష్ శాండ్రా నెక్స్ట్ టాస్క్ మానిటర్స్ హరిత హరీష్ మన ఎవరు నూకరాజు వాళ్ళు గెలిచారు, హరిత హరీష్ వాళ్ళు ఓడిపోయారు. ఓకే, ఆల్ ద బెస్ట్ నూకరాజు వాళ్ళు. తర్వాత అందరూ మహేష్ శాండ్రా ఇద్దరు ఏమనుకుంటారు, శాండ్రా చెప్తుంది వాళ్ళ చాక్లెట్స్ వాళ్ళకి ఇచ్చేద్దాం, వద్దు ఎందుకు వాళ్ళు కూడా తింటారు అంటే వద్దు నువ్వు కాముష్ ఉండు, నేను చెప్తా కానీ కాముష్ ఉండు అంటారు. తర్వాత భాను అంటుంది మనం వేసే స్ట్రాటజీస్ జనాలు పిచ్చోలు కావాలి, అలా ఉండాలని అంటారు. తర్వాత అంజలి పవన్ మాట్లాడుతుంది, ఒక ఇన్స్పిరేషన్ కావాలి, ప్రతి ఉమెన్కి ఒక స్ట్రాంగ్గా ఉండాలి. 100% అంజలి అక్క చాలా స్ట్రాంగ్, నాకు తెలిసి ఆ విషయం అంటే స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్తుంది. అది హైలైట్ అనిపించింది ఆ విషయంలో. నిజంగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి, అది ఎవరైనా ప్రతి అమ్మాయి స్ట్రాంగ్ పిల్లర్లా నిలబడాలి అని చెప్తే నువ్వు ఒక ఇన్స్పిరేషన్లా ఉండాలి అని అంటారు. సూపర్. సంధ్య వసంత్ ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఏమని మాట్లాడతారు, అంజలి వాళ్ళు నన్ను వీక్ అని తీసుకున్నారంట, వీక్ కపుల్స్ అని తీసుకున్నారంట. అందుకోసం ఏమంటే సిద్ధు వాళ్ళని పెట్టుకోవచ్చు కదా అంటే, సిద్ధు వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఒకటే టీం కదా, మళ్ళీ వాళ్ళు ఓడిపోతే ఎలా అని అట్లానే పెట్టుకున్నానంటే. వసంత నీకు వీక్ కపుల్ అని చెప్పారా అంటే, నేను ఇట్లా అడిగితే ఇది చెప్పింది, సిద్ధు వాళ్ళని ఎందుకు పెట్టుకోలేదు మిమ్మల్ని ఎందుకు పెట్టుకున్నారంటే ఇది అని చెప్పింది అంటే వాళ్ళు ఓడిపోతారు కదా మళ్ళీ ఎందుకు ప్రాబ్లం, మీరైతే ఓకే కదా అని అంట. మళ్ళీ ఆ విషయం చెప్పిందంట. నాకు ఫుల్ నవ్వు వచ్చింది. సరే ఓకేలే అనుకున్నా నేను కూడా. అయినాక మన ఓకేలే అని అనుకున్నా. ఇంకా తర్వాత భానుకు అది రెడ్ది అది పెడతారు, అది సూపర్. రెడ్ది పెడతారు అది ఓకే. రెడ్ అంటే వాళ్ళు గెలిచిన వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకి పాయింట్స్ ఇస్తారేమో. ఐ థింక్ రేపు ఇవ్వచ్చు, రేపు ఎపిసోడ్లో. అంజలి సోనియా మాట్లాడుకుంటారు. నేను ఫిజికల్ అయితే జాను చేయలేదు, భాను చేయగలుగుతాడు, జాను చేయలేదు. ఓకే, నేను జానుతో ఆడొచ్చు అని ఒక థింక్తోనే అలానే నేను చేశాను, అలానే ఉన్నాను అక్క నేను అని అంజలితోనే వీళ్ళు డెన్లో కూర్చొని మాట్లాడుతుంటారు. మాట్లాడుతున్నప్పుడు నాకైతే డెన్లో కూర్చొని మాట్లాడుతుంటారు, అది భలే అనిపించింది నిజంగా. సూపర్ అనిపించింది. తర్వాత ప్రతిసారి వెనక సోనియా మాట్లాడితే ప్రతిసారి ఇట్లా లక్ బేసులునే అంటే కూడా చాలా కష్టం అనిపిస్తుంది అక్క, ఏంది గేమ్స్ ఆడలేకపోతున్నామా ఒకటి అదే అనిపిస్తుంది అని చెప్తారు. తర్వాత బ్రిట్టు మహేష్ శాండ్రా వీళ్ళు అందరూ ఉంటారు. అయినాక ఓకే నూకరాజు ఆసియా వాళ్ళకు గేమ్ ఉంటుంది, ఆసియా వాళ్ళు గెలుస్తారని చెప్పిన కానీ హరిత హరీష్ వాళ్ళు కూడా మస్తు ఎఫర్ట్స్ పెడతారు. నిజంగా హైలైట్ అనిపించింది నాకైతే. ఏమన్నా ఎఫర్ట్స్ పెట్టారా హరిత హరీష్ వాళ్ళు కూడా. సూపర్ కొంచెం అది ముందరికి వేసింటే ఆమె గెలుస్తుంటే. పాపం హరిత గారికి హెల్త్ బాగాలేదు, ఆల్రెడీ రాత్రి అట్లా గుంజడం వల్ల ఆమె రాత్రి ఫిజికల్గా చేయడం వల్ల. తర్వాత ఇంకా ఆసియాకి నూకరాజు గెలుస్తారు. అయినాక కళ్యాణ్ సిద్ధు మాట్లాడుతుంటారు, అరే గెలవడం ఒకరు ఆమె కొంచెం వేసింటే అయిపోతున్నా, ఆమెతో 3 ఉన్నాయి వీళ్ళతో 2 ఉన్నాయి కదా, ఆమె కొంచెం వేసింటే అయిపోతున్నాయి, ఒక్క సెకండ్ కొంచెం వేసింది లేకపోతే వాళ్ళు గెలుస్తుంటే అదేదో అని అనక ఇంకా అవి పెట్టాలంట. రారా నాయన అంటే, అరే అవెందుకురా నాయన దాన్ని కూడా రావాలంటే రారా అని ఇంక ఇద్దరు వదిలిపోతారు. తర్వాత నూకరాజు రూమ్లోకి పోయినాక ఏడుస్తుంటాడు. ఏడవకు నాన్న, నువ్వు నీ వల్లనే నేను గెలిచాను, ఏడవకు నాన్న అని మళ్ళీ చెప్తుంది. నిజంగా సూపర్ అనిపించింది నాకు. ఏడవకు నాన్న అని అంటుంది. తర్వాత మన
ఆసియా సరే నీ వల్ల గెలిచాను నాన్న, నువ్వు చెప్పడం వల్ల గెలిచాను అని చెప్తుంది. అది హైలైట్ అనిపించింది. నువ్వు ఒక రాజు ఏడుస్తుంటే ఇంక తగ్గేదే గెలిచినామంటారు. ఇంకా సిద్ధు ఇంకా వాళ్ళు ఇంకా పడిపోతారు. అమ్మో చేత కాదు. సోనియా సిద్ధు ఇంకా బయట ఉదయం టిఫిన్ చేసుకుంటా, ఇలా అయితే ఎలా నాన్న, గేమ్స్ ఆడుతున్నాం, నేను హ్యాంగర్ ఇష్యూస్ తప్ప నేను హ్యాంగర్ ఇష్యూస్ లేకపోయినా నేను ఇంకా మంచిగా గేమ్ ఆడుతుంటే అని చెప్తుంటాడు. అది హైలైట్ అనిపించింది. నిజంగా కొంచెం కోపం తప్ప అన్నిటికీ మంచిగా ఉంటుంది, కానీ కోపం ఎక్కువ మన సిద్ధుకు. అది ఒక్కటి తగ్గించుకుంటే బాగుంటుంది అని అంటారు. అది హైలైట్ అనిపిస్తుంది. సోనియా వాళ్ళు ఆ విషయం చెప్తారు. నూకరాజు వాళ్ళు కూడా అవును, అది ఒక నూకరాజు హరిత వాళ్ళు ఇంకా వాళ్ళకు వీళ్ళకు రాజులకు సేనులకు ఇద్దరికి పడ్డది, రాజులకు సేనులకు పడ్డదని ఇంకా వాళ్ళు ఫన్గా చేసుకుంటారు. కానీ అంజలి పవన్ వాళ్ళు కూడా చాలా మంచిగా ఉంటుంది. సూపర్. వెనక హరితకి హెల్త్ బాగాలేనట్టుంది. హరిత వాళ్ళు హెల్త్ బాగాలేనట్టుంది. హరితకి హెల్త్ బాగాలేనట్టుంది. హరీష్ గారికి కాదు, హరిత గారికి హెల్త్ బాగాలేనట్టుంది. ఇంకా వాళ్ళు లోపల పోయి కూర్చుంటారు. లోపల పోయి కూర్చున్నప్పుడు ఇంకా వాళ్ళు లోపల వస్తే సిద్ధు వాళ్ళు రమ్మని చెప్తారు. హెల్త్ బాగాలేదంటే సరే ఉండండి, మీరు ఏం కాదు ఉండండి అని సిద్ధు చెప్పి ఇంకా బయటకు వచ్చేస్తాడు. లవ్ గురు వస్తారు. లవ్ గురించి ప్రేమ కోసం, కేవలం ప్రేమ కోసమే మీరు గుండెల్లో బాధలు అంటే మీ లోపల ఏదైనా బాధ ఉన్నా కూడా ఈరోజు ఎప్పుడు షేర్ చేసుకొని ఒక విషయమే ఈరోజు షేర్ చేసుకోవాలని చెప్తారు లవ్ గురు. నిజంగా లవ్ గురు షేర్ చేసుకోవాలని చెప్పిండ్రు, కానీ నిజంగా ఏమన్నా ఎమోషనలా, నిజంగా అబ్బా ఎంత బాధ అనిపించింది అంటే నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. మీ ఎంతమందికి అనిపించిందో లేదు, నాకైతే చాలా బాధ అనిపించింది నిజంగా. ఫస్ట్ మహేష్ని పిలుస్తారు. మహేష్ ఆవేశం. ఒకరోజు ఏదో లేట్ నైట్ షూటింగ్ నుంచి వచ్చాట, ఏదో కోపంలో కొడితే అది డైనింగ్ టేబుల్కి ఇప్పుడు కూడా అది ఇట్లా హోల్ అనేది ఉందంట. అంత కోపం వచ్చిందంట. అంత కోపంలో ఆ రోజు నువ్వు చాలా ఏడ్చావు, చాలా బాధపడ్డావు. ఆ విషయంలో నేను చాలా బాధపడ్డాను. అరే నేను అంత కోపపడకపోయింటే అయిపోతుంది కదా, ఎందుకు నేను అంత కోపపడ్డాను అని ఒక థాట్ ఉంటుంది చూడు, అలా అయిపోయింది కథ అని చెప్తారు. అది హైలైట్ అనిపించింది. నిజంగా అది సూపర్. అయినాక కోపపడకపోయింటే అయిపోతుంది కదా అని అనిపించింది ఆ విషయానికి అని అంటారు. తర్వాత శాండ్రా అంటుంది, ఆ రోజు నేను కూడా యాంగర్ ఇష్యూస్, ప్రతి అమ్మాయికి యాంగర్ ఇష్యూస్ ప్రతి ఒక్కరు కూడా ఆ మూడ్ స్వింగ్స్ బట్టి ప్రతి ఒక్కరు కూడా అని నేనైతే అనుకుంటాను. నేను నిజంగా యాంగర్ ఇష్యూస్ అయితే ఆ రోజు నేను చాలా మాట్లాడినాను, నేను ఎందుకు పెళ్ళి చేసుకున్నాను అని కూడా అన్నాను. ఇంకా అందరికి యాంగర్ ఇష్యూస్ అయితే పక్కా ఉంటాయని నాకు అనిపిస్తుంది. నిజంగా చాలా అమ్మాయిలకు యాంగర్ ఇష్యూస్ నిజంగా ఉంటాయని నాకు ఇప్పుడు అనిపించింది. నాకు కూడా కోపం చాలా. ఇంకా ఆ రోజు నేను ఎందుకు పెళ్ళి చేసుకున్నాను, నేను పెళ్ళి చేసుకోకపోయింటే బాగుండని చాలా అన్నాను నేను. ఆ మాటలు సారీ, నన్ను భరించే ఈ లైఫ్లో నన్ను భరించే భర్త నువ్వే, నీకన్నా మంచి భర్త అయితే నాకు ఎప్పుడు రాడని చెప్తారు. అది సూపర్ అనిపించింది. సూపర్. తర్వాత కళ్యాణ్ పిలుస్తారు. పవన్ కళ్యాణ్ కోపం 2024లో ఒక డోర్, నాకు కోపం చాలా. ఆ కోపంలో నేను డోర్ని దబా కొట్టేశాను. కొట్టేస్తే నువ్వు కిచెన్లో పోయి దాచుకొని భయపడి ఏడుస్తున్నావు. అది నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు చాలా తగ్గించుకున్న కోపాన్ని. ఆ కోపాన్ని చాలా తగ్గించుకున్నా. సరే ఇప్పుడు కూడా నాకు ఆ కోపం లేదు. ఓకే, ఆ రోజు నీ ఏడుపు చూసే భయమైంది. అరే భయపడుతుంది, వద్దురా నాయన అని అనుకొని నేను ఉన్నాను అదే అని చెప్తారు. అది సూపర్ అనిపించింది. తర్వాత వసంతి, అందరు అమ్మాయిలు కోపం ఈగో లవ్, కోపం, స్మైల్. నాకు కూడా కోపాలు వచ్చాయి, చాలా మాట్లాడుకున్నాం, చాలా గొడవలు పడ్డాం. ఓకే, కోపడితే ఏం కాదు, నాకు కోపడితే ఏం కాదు, సైలెంట్ ఉండి మాట్లాడుకుంటూ అయిపోతాయి కదా అనుకొని ఆ విషయానికి నేను అలా కోపడ్డాను, సారీ అని చెప్పి ఇంకా వాళ్ళిద్దరు ఇంకా మాట్లాడుకుంటే సైలెంట్ ఉంటే అయిపోతుంది, నీ పని నుంచి తగ్గించుకుంటా అని చెప్తుంది. సరే సూపర్ అనిపిస్తుంది. బ్రిట్టు నిలుస్తారు. ఎక్కువ ఆలోచించడం, ఓవర్ థింకర్. బ్రిట్టు ఏంటంటే వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ అమ్మ సంధ్య ఉన్నప్పుడు ఏదో గొడవడి ఏదో మాటలని కార్లో డ్రైవింగ్ చేసుకుంటే స్పీడ్ పోతుంటే సంధ్య 100 సార్లు అంటదంట, స్లోగా వెళ్ళు, వద్దు స్పీడ్ వెళ్ళొద్దు, స్లోగా వెళ్ళు అని అంటదంట. ఇంకా అంటే ఇంకా బ్రిట్టు ఇంకా వాళ్ళ అమ్మ ఉందని ఎవరు ఉండరని ఆలోచించకుండా అట్లనే గొడవడంట. ఆ విషయానికి ఇంకా
ఇంకా చిన్నపిల్ల మైండ్ సెట్, చిన్నపిల్ల అని అట్లా చేసుకొని ఇంకా మళ్ళీ కామర్స్ ఉన్నాడంట. అదొక్కటి ఓవర్ థింక్ చేస్తాను, చాలా చిన్నపిల్ల అని అట్లా నేను ఓవర్ థింక్ అదొక్కటి నేను మార్చుకోవాలనుకున్నా అని చెప్తారా. అది హైలైట్ అనిపించింది. సంధ్య కూడా చెప్తుంది, నేను ఓవర్ థింకింగ్, ఓకే, ఓవర్ థింకింగ్ థ్రోటింగ్ అవన్నీ. అంటే ఒకరోజు ఏం చేసిందంటే సంధ్య బ్రిడ్ది 10,000 స్ప్రే బాటిల్, ఆ స్ప్రే బాటిల్ తీసుకొని గోడకేసి కొట్టిందంట. చాలా థ్రోయింగ్, అన్ని పలగొట్టడం అట్లా అలవాటు అంట. అది పలగొట్టకుండా మార్చుకున్నా ఇంకా మార్చుకుంటా అని చెప్పి ఐ లవ్ యూ బట్టు, వీళ్ళిద్దరు పట్టు అంటారు, ఐ లవ్ యూ బట్టు అని అంటారు. తర్వాత శివ్ ఇద్దరు కలిసి ఫస్ట్ ట్రిప్కి వెళ్ళారంట. ఫస్ట్ ట్రిప్కి పోతే 5 days ట్రిప్లో 5 days ప్రియాంక ఏడుస్తూనే ఉందంట. అయితే శివ్కి ఏంటంటే ఆడికి పోయినాక అన్నీ చూడాలని శివ్ కోరిక. నాకు కూడా అట్లాంటి కోరిక ఉంది, అట్లనే ఉంటుంది. ఆడ పోయినాక అన్నీ ఆ బయట చుట్టుపక్కల ఆడికి వచ్చినా కదా అన్నింటికి తిరగాలని నాకు కూడా అలానే కోరిక. అయితే శివ్ అట్లనే ఉంటాడంట. అయితే శివ్కు అలా కోరుకున్నప్పుడు అంత బ్యూటిఫుల్ అమ్మాయి ఉన్నాక అదెందుకు చూడాలని ఇంకా ప్రియాంక ఏడుస్తూనే ఉందంట. ఇంకా ఏడుస్తున్నా కూడా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు తిట్టి మరి గొడవడి మరి అన్నీ చూసిందంట శివ్. అదొక విషయం నాకైతే ఏడ్చినాక, నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తున్నావా శివ్ అని కోపం అట్లా అడిగిందంట. ఇంక అప్పుడు అనుకున్నంట, అయ్యో నేను ఇంత మిస్టేక్ చేసినానా అని అది మైండ్లో ఉందంట. అది తీసేసుకున్నంట. అబ్బా రిలీఫ్ అయిపోయింది అని ఆయన ప్రియాంక ఈగో గొడవ అవన్నీ వెనక వాళ్ళు ఈగో గొడవ కోపం ఏడుపు. ప్రియాంక కూడా చాలా ఏడుపు వస్తుందంట. ఈగో, ప్రతి అమ్మాయికి ఈగో అనేది అందరికి ఉంటుంది, నాకు ఒకదానికే కాదు అందరికి ఈగో ఉంటుంది. అలా ఈగో ఉందంట. ఆ ఈగోకి శివ అంటే గొడవడి ఓ రోజు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయిందంట. అప్పుడు మళ్ళీ వచ్చి తీసుకొచ్చిందంట. అరే నా పిల్ల కదా పోతుంది కదా అని వాళ్ళు ఆలోచించి కూడా తీసుకొచ్చిందంట. ఆ విషయంలో నాకు శివ్ తప్ప నన్ను ఎవరు ఈ లైఫ్లో జన్మలో నన్ను ఎవరైనా మంచి చూసుకున్నట్టే శివ్ నన్ను దూరం చేసుకోలేడు. కానీ కొన్ని ఉండే ఏడుపు తగ్గించాను, కోపాన్ని కూడా తగ్గిస్తున్నాను, ఇంకా తగ్గిస్తా అని చెప్తారు ఒక నటరాజ్ మాస్టర్. ఫిబ్రవరి 14 గొడవ ఏంటంటే వాళ్ళిద్దరికి ఫిబ్రవరి 14 చాలా స్పెషల్ అంట. వాళ్ళ ఇంట్లో ఏం పండుగలు అవన్నీ ఏమి ఉండవంట. ఫిబ్రవరి 14కి చాలా స్పెషల్ ఉంటాయంట. అయినాక ఫిబ్రవరి 14 గొడవ అది ఫిబ్రవరి 14 గొడవ. ఆ విషయానికి నాకైతే చాలా బాధ అనిపించింది. అంటే కేక్ తెచ్చినప్పుడు ఎవరికి పెట్టాలి అని అన్నప్పుడు వాళ్ళు ఇంకా ఫిబ్రవరి 14 నటరాజ్ మాస్టర్ వాళ్ళ గురించి అయితే కేక్ ఎవరికి పెట్టాలో ఆలోచించినప్పుడు పాప చూస్తుందంట, ఆమె చూసిందంట. అయితే పాపకి పెట్టినప్పుడు ఇంకా ఆమె కోపం వచ్చేసి ఇంకా అలిగి ఆ కేక్ కూడా తినలేదంట. ఓకే పెట్టచ్చు కదా, ఏమవుతుంది, సరే పాప తింటే ఏమవుతుంది, నేను ఒపీనియన్ ఓకే, అది వాళ్ళ అది అంతే కదా, ఎవరైనా అట్లా ఉంటారు కదా. అప్పుడు నెక్స్ట్ ఇయర్ పాపని వాళ్ళ మీ అక్క వాళ్ళ ఇంటికి పంపించైనా మన ఇద్దరు అదే చెబుతుంది. తర్వాత అదే నీతు గారు ఫిబ్రవరి 14 మనకు చాలా స్పెషల్. మనం చాలా మనం ఆ రోజే ప్రపోజ్ చేసుకున్నాం, పెళ్ళి చేసుకున్నాం, ఆ విషయంలో మనం చాలా ఇష్టం. నెక్స్ట్ ఇయర్ పాపని మనం వాళ్ళ ఇంటికి పంపించేద్దాం, మా అక్క వాళ్ళ ఇంటికి పంపించి అది మన డే కాబట్టి మన ఇద్దరమే ఉండాలని ఒక కోరిక. 100% అది ప్రతి ఒక్కరు ఉంటుంది. తర్వాత అంజలి పవన్ ఒక విషయాన్ని చెప్తాడు, చాలా ఎమోషనల్ అనిపించింది నిజంగా. సెల్ఫ్ ఆలోచన, ఎవరి గురించి ఆలోచించకుండా నాది నేనే ఆలోచించుకోవడం, ఆ విషయంలో నాకు చాలా తప్పు అనిపించింది అని అన్నది. అంటే ఓవర్ థింకింగ్. అయితే 2 years బ్యాక్ పెళ్ళైన 2 yearsలో ఒక విషయం జరిగిందంట. ఏంటంటే ఆమెకు ప్రెగ్నెన్సీ వచ్చిందంట. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు వద్దు తీసేసుకోవాలి, వద్దు అని ఒక థింక్లోనే ఉన్నారంట వాళ్ళిద్దరు. ఆ విధంగా అప్పుడు ఆమె వద్దు అన్నప్పుడు చాలా బాధ, వద్దు అన్నప్పుడు అయినాక అది పోయినప్పుడు చాలా అయిపోయిందంట. ఏంటంటే వాళ్ళు గొడవ కామన్గా అది దానివల్ల మస్తు పెయిన్ అనుభవించిందంట ఆ అమ్మాయి. ఆమె అంజలి అక్క చాలా పెయిన్ అనుభవించడం వల్ల తర్వాత రీసెంట్గా పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు కూడా ఉంటుంది కదా, ఆ పాప వాళ్ళు కూడా ఉంటుంది కదా, నలుగురు అవుతారు కదా అని అన్నప్పుడు వల్ల నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆ విషయంలో నేను చాలా బాధ పెట్టాను, సారీ అని చెప్తాడు. ఇంకా తర్వాత అంజలి కోపం, ఈగో చాలా, నాకు అది నీకు కూడా తెలుసు. నేను ఒకనొక టైంలో మీ ఇంటికి మా ఇంటికి చాలా గొడవలు అయ్యాయి. మాకు గొడవ అయినప్పుడు
మనం కొన్ని డిసిషన్లు నేను లాయర్తో కూడా మాట్లాడినాను. సరే విడిపోదాం, ఇంక అయిపోయింది, వీళ్ళిద్దరు మనకు సంబంధం లేదని నేను మాట్లాడుకున్నాను. ఆల్రెడీ నేను కూడా ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచే వచ్చానంటే వాళ్ళ అమ్మ నాన్న విడిపోయినరో ఏమైనా తెలియదు, ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. అన్నయ్య నేను, మా అమ్మ కూడా రీసెంట్గా చనిపోయింది, నాకు ఇంకెవరు ఉన్నారు, నేనే ఒక బ్రోకెన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అని అనుకొని కూడా నా పిల్లలు కూడా నేను ఒక బ్రోకెన్ ఫ్యామిలీ ఇద్దామని అనుకున్నా. అంత ఎంత పిచ్చిదానిలాగా ఆలోచించాను నేను. అనక నీది నాది అంటే ప్రతి అబ్బాయికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు ఇది లేకుంటుంది 100%. అలానే నేను ఆలోచించకుండా నేను ఇలానే తీసుకున్నాను, అదొక్కటి నాకు చాలా బాధ అనిపించింది అని చెప్తారు. నిజంగా చాలా బాధని నేను ఏడుచుకుంటా, సారీ మన ఫ్యామిలీ, ఈరోజు నేను తీసుకోకపోవడమే చాలా మంచి, ఇది మన బిగ్ డే అని ఇద్దరు మాట్లాడుకొని చాలా బాగా అనిపిస్తుంది. భాను ఏమైందంటే ఏదో ఫెస్టివల్ అప్పుడు తలకాయ కూర అని, ఇంకా తెలంగాణలో ఎట్లా వండుతారు అవన్నీ వండిన తర్వాత పైన టెర్రస్ పైన కూర్చొని వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారంట. జాను వాళ్ళ అమ్మనే ఉన్నారంట. అయితే తిందాం దా అని వెయిట్ చేసిందంట. నువ్వు తినొచ్చా అని డోర్ అంటే కిందికి వస్తాడంట, ఓకే సతాయిస్తున్నాడు. కార్లో వస్తున్నప్పుడు కూడా గలీజ్ మాటలు తిట్టుకుంటూ వచ్చినప్పుడు జాను ఏమన్నదంట, సరే డోర్ మీద మొక్క మీద డోర్ వేసిపోయిందంట. అప్పుడు ఆమె 7 days వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందంట. అప్పుడు అర్థం చేసుకున్నాం, ఓకే ఇదని. తర్వాత జాను వాళ్ళకి భానుకు స్టెప్ మదర్ ఉంటారంట. స్టెప్ మదర్ అంటే తెలుసు కదా, ఆల్రెడీ వాళ్ళ అమ్మ చనిపోతే ఇంకొక అమ్మని పెళ్లి చేసుకున్నాడు. స్టెప్ మదర్ ఉంటారంట. ఆ స్టెప్ మదర్కి ఓకే ఈమెకి ఎక్కించాలి చెప్పడం వల్ల ఓకే భాను మీద ద్వేషం పెట్టుకొని ఇలా చేశాడు అలా చేశాడని అట్లా అనుకొని నేను చాలా ఆలోచించి ఓకే ఈ విషయం ఇదే అనుకొని నేను చాలా బాధపడ్డాను. తర్వాత అర్థమైంది నాకు అన్ని సిద్ధు ఒక కోపం, డిప్రెషన్, చాలా విషయాలు ఉన్నాయి. 2024లో 25లో చాలా గొడవలు జరిగాయి మా ఇద్దరికి, చాలా గొడవలు. నేను డోర్లు వేయి చేతు ఒకటి ఫోన్ గుంజుకున్న ఒక సమయంలో చేతు గోడకు తగిలిందని కూడా ఆలోచించాలి. అలా అయిపోయింది. చనిపోయినట్టు అలా అయిపోయింది. ఆ విషయంలో నాకు ఫుల్ బాధ అనిపించిందని చెప్తారు. అది సూపర్. అనక లేదు గొడవ పడకుండా ఇద్దరు స్వెటర్లు వేసుకొని కామెడీగా అందరూ వీళ్ళిద్దరు ఏంది స్వెటర్లు వేసుకుంటారు అది వేసుకుంటారు అంటే మేమేమనుకున్నాం అట్లా ఈక్వల్కి అయిపోయి స్వెటర్లు వేసుకుని ఒకరి మీద ఒక స్వెటర్ వేసుకొని నవ్వుకుంటుంటే అది బాగుంటుంది కదా అంటారు. సోనియా కూడా అవును ఇరిటేషన్, ఒక పని చేయడం వల్ల చాలా కోపం అవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. 2025లో సిద్ధు చేసిన ఒక పని వల్ల చాలా తర్వాత మేమిద్దరం చాలా గొడవలు పడ్డాం. తర్వాత ఇంకా మేమిద్దరం లేదు ఇది కాదు ఇదే అని ఆలోచించుకొని ఇప్పుడు మేమిద్దరం హ్యాపీగా ఉన్నాము, చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్తారు. ఓకే నువ్వు నాతో కూడా నేను నీతో కూడా మన ఇద్దరం ఆడుకోవాలి ఆ విషయం అని అంటారు. తర్వాత నూకరాజు ఇంటి నుండి వెళ్ళిపో అని రాయి అని అంటారు. అప్పుడు మన ఇంట్లోకి వెళ్ళి గెంటేసిందట. అప్పుడు అదే మహేష్ని రాయమంటే మహేష్ అంటాడు, నిజంగా రాయంటే రాశారు. ఇంట్లోకి వెళ్ళి కొన్ని గొడవలు అయినాయంట. గొడవలై ఇంట్లోకి వెళ్ళి ఎలగొట్టేసిందంట, మెడబట్టి బయటకు దొబ్బేసిందంట. గిఫ్టులు అన్నీ పోగొట్టిందంట. ఆమె ఇచ్చిన అంగులు కూడా కాల్ చేసిందంట. 6-7 hours ఆ ఇంటి ముందరనే కూర్చున్నదంట. ఆమె అట్లనే కూర్చుందంట, పోనే లేదంట. నిజంగా నాకైతే సూపర్ అనిపించింది. నిజంగా సూపర్ ఆసియా, సూపర్. తర్వాత మన ఆసియా కొన్ని విషయాలు గొడవలు బాగా అవుతాయి, అర్థం చేసుకొని నాకు ఏడుపు ఎక్కువ, కోపం ఎక్కువ అయితే నేను అర్థం చేసుకొని ఉంటే చాలా బాగుండేది. అర్థం చేసుకోకుండా నువ్వు షూటింగ్ పోతున్నప్పుడు కూడా నేను ఇది ఏడ్చుకుంటూనే పంపించేదాన్ని చాలాసార్లు, చాలా విషయాలుగా ఏడ్చుకుంటూనే పంపించేదాన్ని. ఇంకా నీ హెల్త్ కూడా బాగుంటుంది అది నాకు కూడా తెలుసు. ఆ హెల్త్ గురించి కూడా ఆలోచించకుండా నేను అలానే ఉంటాను. ఆ విషయానికి నాకు చాలా బాధ అనిపించింది. ఏడుపు తగ్గించాను. ఇప్పటి నుంచి ఏడవకుండానే పంపిస్తా నిన్ను అని అంటారు. అయితే అది భలే అనిపించింది, నాకు సూపర్ అనిపించింది. నిజంగా మీకు ఎంతమందికి అనిపించిందో ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే సూపర్ అనిపించింది. అమ్మో ఏంద్రా నాయన గ్రేట్ అని అనిపించింది. నిజంగా సూపర్ అనిపించింది. నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. వెనక ఇంక ఇద్దరు అర్థం చేసుకుంటున్నారు. హరిత హరీష్ గారు, అబ్బా హరిత హరీష్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువ అనిపించింది నాకు ఈరోజు. హరిత హరీష్ గారు ఏంటంటే హరిత హరీష్ గారు మళ్ళా హరిత హరీష్కి ఓకే ఇదేం రాయాలో నాకు తెలియదు కానీ కొన్ని విషయాలు చెప్తా. హరితకు
మేము ఫస్ట్ హరిత నాకు కరెక్ట్, నేను చాలామందిని ఇష్టపడ్డాం, నన్ను చాలామంది ఇష్టపడ్డాం, అది జరిగిపోయింది, అది అయిపోయింది. కానీ హరితకు నేను కరెక్టా అని హరిత నన్ను ఇష్టపడ్డది ఫస్టే. హరిత నన్నే ఫస్ట్ ఇష్టపడ్డది. నేను హరితని తర్వాత ఇష్టపడ్డాను. నేను హరితని ఇష్టపడడం కోసం ఒక 1 ఇయర్ హరితని క్వశ్చన్ మార్కులు 2 ఇయర్స్ టెస్ట్ చేశాను. టెస్ట్ చేసినాక హరిత ఓకే నాకు కరెక్ట్ అనిపించినాక నేను హరితని ఇష్టపడడం స్టార్ట్ చేశాను అని చెప్తుంది. హరితని ఇష్టపడడం స్టార్ట్ చేసిందంట. అంతకన్నా ముందు స్టార్ట్ చేయలేదంట. హరిత ఇంకా సమాజం, పిల్లలు అవన్నీ మాట్లాడినప్పుడు పిల్లలని అనుకున్నానంట. ఇంకా అంటే హరిత హరీష్ వాళ్ళు నిజంగా ఆమె ఇష్టపడ్డదంట ఆయనని. ఆమె ఇష్టపడ్డంట. తర్వాత ఆయన టెస్ట్ చేసి టెస్ట్ చేసిన తర్వాత ఇష్టపడిన తర్వాత ఒక విషయం ఏంటంటే ఆమె పిల్లలు కనడం ఇష్టం అంట. పిల్లలు అంటే అందరికీ ఇష్టం ఉంటుంది, పిల్లలు కనడం ఇష్టం అంట. అయితే ఒకరోజు హాస్పిటల్కి పోతే ఆమె పిల్లలు కంటే ఆమె హెల్త్ ఇష్యూ వస్తుందని చెప్పారంట. ఆమెకు హెల్త్ ప్రాబ్లం అవుతుందంటే ఆమె ఏమైందంటే నేను లేకపోయినా సరే ఆ పిల్లలు నాకు ఉండాలి, పిల్లలు కావాలని చాలా గొడవ అయిందంట. గొడవ అయితేనే ఆ క్రమంలోనే హరిత హరీష్ గారు పట్టున కొట్టిండంట ఆమెని. కొట్టడం చాలా బాధ అనిపించింది నాకు. కొట్టడం బాధ అనిపించలేదు, నిజం కొట్టడం ఏమంటూ కొట్టేటోళ్ళు ఎవరైనా ఎట్లైనా కొడతారు, కానీ అందరు హస్బెండ్స్ అందరు వైఫ్లు కొడతారు. కొట్టడంలో తప్పు అట్లా అంటలేను, కానీ వాళ్ళ అదేంటంటారు, కొట్టడంలో తప్పేం లేదు, కానీ వాళ్ళు అదేంటంటారు అబ్బా అసలే ఇంకా పిల్లలు కావాలని ఆ విషయంలో నాకు బాధ అనిపించింది నిజంగా. కానీ సూపర్ అండి నిజంగా హరిత హరీష్ గారు, మీరైతే గ్రేట్ అనిపించింది నాకు. మీ ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితేనే సాయం చేయండి.